భార్యపై అనుమానంతో భార్య చిన్న కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖానాలో చోటు చేసుకుంది. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారము ఉత్తరప్రదేశ్కు చెందిన సిరాజ్ బ్రతుకు తెరువు కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చారు. బేగం బజార్లోని స్థానిక బ్యాంగిల్ స్టోర్లో సిరాజ్ పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న షాప్ సమీపంలోని భవనంలో 2 రోజుల క్రితం ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. భార్య హేలియాపై అనుమానంతో రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన భర్త సిరాజ్ భార్య ఏలియాను కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం చిన్న కొడుకు హైజాక్ గొంతు నిలిమి చంపాడు. పెద్ద కొడుకు అమెజాన్ను చంపకుండా వదిలేశారు. 4 సంవత్సరాల పెద్ద కొడుకు 4 గంటల సమయంలో లేచి చూసేసరికి తల్లి తమ్ముడు చనిపోయి ఉన్నారు. ఈ విషయాన్ని పై పోర్షన్లో ఉండే వారికి పెద్ద కొడుకు తెలిపారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భర్త సిరాజ్ సూసైడ్ నోటు ఆధారంగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. नहीं क्या करे पापा, क्या करे, मम्मी को क्या करे, आपका भाई को क्या करे, क्या करे आपका पापा मम्मी को, आपका भाई को। मैं अमन बोल रहा हूँ, अमन। हाँ अमन बोल रहा हूँ, सिराज भाई के दोस्त। पापा कहाँ गए? సిరాజ్ అలీ అని ఒక 41 ఇయర్స్ ఉంటాడు. ఇతను యూపీకి చెందిన ఫిరోజాబాద్ చెందినటువంటి వాడు. ఇతను బ్యాంగిల్ స్టోర్స్లో పనిచేస్తాడు. ఇతడు గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మొన్న మండే రోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 మగపిల్లలు అతనికి, తర్వాత వాళ్ళ భార్య ఏలియా అని ఉంటుంది, వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఈ అపార్ట్మెంట్లో మొన్న ఉండడం జరిగింది. ఈ సమీపంలోనే అతను బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తాడు. అయితే గత రాత్రి నైట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడడం జరిగింది. అయితే గొడవ పడిన తర్వాత కోపంతో కత్తి తీసుకొని గొంతు కోసి భార్య ఏలియాను చంపేశాడు. ఆమె ఏజ్ దాదాపు ఒక 35 ఇయర్స్ ఉంటుంది. తర్వాత అతని చిన్న కొడుకు రియాన్ అని ఐజాన్ అని ఆ చిన్న కొడుకు 1.5 ఇయర్ ఉంటాడు. అతన్ని కూడా గొంతు నిలిమి చంపడం జరిగింది. తర్వాత పెద్ద కొడుకు అభిజాన్ అని ఉంటాడు. అతను ఒక 5 ఇయర్స్ ఉంటాడు. అతన్ని మాత్రం చంపలేదు, వదిలేశాడు. అయితే 4 గంటల సమయంలో ఈ అభిజాన్ అనే అబ్బాయి మెలకువ వచ్చి తల్లి రక్తమాటలో ఉండడం చూసి, తర్వాత ఈ సిరాజ్ అలీ అతను కూడా భార్యను చంపిన తర్వాత ముందు హాల్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ తల్లిని తండ్రిని ఆ విధంగా చూసిన తర్వాత అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక తెలిసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఇంటి ఓనర్ ఆశీష్ అగర్వాల్కి అతనికి ఇంటి ఓనర్కి చెప్పడం జరిగింది. ఇంటి ఓనర్ వచ్చి బేగం బజార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంబడే మరి మా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క నేర స్థలాన్ని పరిశీలించడం తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ సిరాజ్ అలీ తన భార్యను కత్తితో పొడిచి చంపి తన చిన్న కొడుకు ఐజాన్ను కూడా గొంతు నిలిమి చంపి తను ఊరేసుకున్నట్టు తెలిసింది. అతను ఇమీడియట్గా క్లూస్ టీం పిలవడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ టీం కూడా పిలవడం జరిగింది. అతను ఇంట్లో వెతికితే ఒక సూసైడ్ నోటు కూడా అతను రాయడం జరిగింది. సూసైడ్ నోట్లో ప్రాథమికంగా హిందీలో రాసిండు. దాన్ని ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని అతను కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయంలోనే గొడవ జరిగినట్టు, అందువల్లనే అతడు ఆ యొక్క భార్యతో గొడవపడి రాత్రి ఆమెను చంపి చిన్నబాబును కూడా చంపి అతను ఊరేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది. వీరికి తల్లిదండ్రులకు ఫిరోజాబాద్లో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాడీస్ ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తున్నాము. పోస్ట్మార్టం కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేసిన తర్వాత వారి యొక్క బాడీలను కూడా యూపీకి పంపడానికి ఏర్పాటు చేస్తున్నాం. భార్య పిల్లలు 6 సంవత్సరాల నుంచి కలిసి ఉంటారు.